కుంకుమ పువ్వు సాగుపై ఏపీ హార్టికల్చర్ బిగ్ ప్లాన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మద్యం గిరిజనులకు ఊహించని ఆదాయం వచ్చేలా కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన అడుగు వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎత్తైన మన్యం ప్రాంతమైన చింతపల్లిలో కుంకుమ పువ్వు సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఉద్యానవన శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేవలం జమ్మూ కాశ్మీర్ లోని శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ అత్యంత ఖరీదైన పంటను ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో పండించడం ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని బహుళ రేట్లు పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. చింతపల్లిలో అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగా గుర్తించారు. మన్యం ప్రాంతమైన చింతపల్లి, లంబసింగి పరిసర ప్రాంతాలలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. జమ్మూ కాశ్మీర్ లో పాంపూర్ ప్రాంత వాతావరణ పరిస్థితులకు చలికాలంలో చింతపల్లిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. చింతపల్లి ప్రాంతంలో భూమి సారం, తేమ శాతం కుంకుమ పువ్వు దుంపల ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఉద్యానవన శాఖ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. చింతపల్లిలోని ప్రసిద్ధ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరగనుంది. కుంకుమ పువ్వును రెడ్ గోల్డ్ అంటే ఎర్రటి బంగారంగా పిలుస్తారు. మార్కెట్ లో కిలో కుంకుమ పువ్వు ధర 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గిరిజన రైతులు ప్రస్తుతం పండిస్తున్న సాంప్రదాయ పంటల కంటే కుంకుమ పువ్వు ద్వారా అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. కాశ్మీర్ నుండి నాణ్యమైన విత్తన దుంపలను రప్పించి గిరిజన రైతులకు ఉచితంగా లేదా రాయితీపై అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాశ్మీర్ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో చింతపల్లి రైతులకు సాగు పద్ధతులు, నిర్వహణ, దిగుబడి సేకరణపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు కుంకుమ పువ్వు సాగును విస్తరిస్తారు. దీనివల్ల గిరిజన ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పర్యాటకంగా కూడా చింతపల్లికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఏపీ హార్టికల్చర్ శాఖ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏపీ వ్యవసాయ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.